హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కాకరకాయ ఉల్లికారం ఇష్టమేనా మీకు? ఎప్పుడైనా ట్రై చేశారా? తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. చేదు ఉండదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం 1/2 kg కాకరకాయలను తీసుకుని చెక్కు తీసుకోవాలి. తర్వాత వీటిని చివర్లు కట్ చేసుకుని ఈ విధంగా పీసెస్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలన్నీ ఒక బౌల్లో వేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా ముక్కలకి పట్టించుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని 1/2 అవర్ పక్కన ఉంచేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా నీళ్ళు దిగుతుంది కాకరకాయల నుంచి. ఆ తర్వాత అన్ని కాకరకాయలని గట్టిగా పిండితే చేదు కూడా దిగిపోతుంది. ఇలా అన్నీ పిండేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉల్లికారం కోసం 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్లో 7 లేక 8 వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2.5 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ వేసుకుని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుని కాకరకాయల్ని 5 to 6 minutes ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల కాకరకాయల లోపల కూడా మగ్గుతాయి. చాలామంది కాకరకాయలు ఇలా ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా ఇందులోనే ఆనియన్ పేస్ట్ స్టఫ్ చేసుకుని కుక్ చేసుకుంటారండి. దానివల్ల చాలా టైం పడుతుంది ఫ్రై అయ్యేసరికి. ఇలా చేసుకోవటం వల్ల లోపల కూడా మంచిగా మగ్గుతుందండి. ఇప్పుడు కాయల్లోని గింజలన్నీ తీసేసుకుందాం. అన్నీ తీసుకున్న తర్వాత ఇందులో మంచిగా ఆనియన్ పేస్ట్ని స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ స్టఫ్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ అవసరమైతే వేసుకుని స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసి ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. దీనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి. ఇది 18 to 20 minutes అయితే పడుతుంది. ట్వంటీ మినిట్స్ తర్వాత నాకైతే కర్రీ ఇలా పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఆఫ్ చేసే ముందు కరివేపాకు వేసుకుని దీన్ని వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.